యేసయ్య చరితం వినరే ఓయమ్మలు ఆ ప్రభు లీలలు వినరే మాయమ్మలు యేసయ్య చరితం వినరే ఓయమ్మలు. ఏంటి ఈరోజు క్రిస్మస్ కదా, ఇది నమ్మ పొద్దున్నే ఈ పాట పెట్టి సో ఈరోజు స్పెషల్గా వీళ్ళని రోస్ట్ చేద్దాం. నమస్తే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం మామ ఫేక్ పాస్టర్స్ గురించి, సరేనా? అంటే ఇప్పుడు దొంగ బాబాలు ఉంటారు, దొంగ ప్రవర్తలు ఉంటారు, అలాగే దొంగ పాస్టర్లు కూడా ఉంటారు భయ్య. అంటే క్రిస్టియానిటీ అనే మతానికి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది మనకి అమెరికన్ దేశాలు చూస్తే మనకు తెలుస్తుంది. బట్ మన ఇండియాలో మాత్రం క్రిస్టియానిటీ అంటే మతం కాకుండా క్రింజ్ అనేలాగా తయారైంది భయ్య. ప్రజెంట్ డేస్ లో వీళ్ళు చేస్తున్న క్రింజ్ మాత్రం మామూలుగా లేదు భయ్య. వీడియో నిండు వరకు చూడండి, మీకు అర్థం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ హిందువులే భయ్యా. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే ఏంది భయ్యా? విగ్రహారాధన చేయొద్దు, అండ్ ఊరేగింపులు చేయొద్దు, కథలు చదవద్దు, పక్క వాళ్ళ సూత్రాలు తెచ్చి యేసుని కొలవద్దు. బట్ ఇక్కడ ఏమైపోతుందో తెలుసా? ఇండియాలో వీళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవ్వడం పక్కన పెట్టి హిందూ మతంలోకి క్రిస్టియానిటీని కన్వర్ట్ చేస్తున్నారు. అంటే బ్రహ్మానందం కొన్ని వందల సినిమాల్లో కామెడీ చేసి ఉంటాడు గానీ దాన్ని మించిన కామెడీ వీళ్ళు ఇండియాలో మనకి చూపిస్తున్నారు భయ్యా. ఆ పాపినిటి పంపుడి సాయిబాబా దగ్గర యేసుక్రీస్తు ఫోటో పెట్టారు, ఓకే. పైనేంట్రా సరస్వతి మాత, హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టారు. అరే మీకు బుర్ర కిందుందా లేదా కిందిది బుర్రలో ఉందా? అంటే లిటరల్లీ దీన్ని కమెంట్ చేయడానికి కూడా నాకు మాటలు వస్తలేవు. మరి ఇది పిచ్చనాలా, తిట్టాలా, వీళ్ళని నవ్వాలా, కుళ్ళనాలా, అసలు నాకు ఏ వర్డుతో వీళ్ళ పిచ్చిని గాని వీళ్ళ వెర్రిని గాని డిస్క్రైబ్ చేయాలనేది నాకు రావట్లా. అలాంటి పదం నాకు కమెంట్ లో చెప్పండి మీరు. అంత క్రింజ్ ఉంది, అంత క్రింజ్ ఉంది. రే ఏంట్రా ఇది నాన్ వెజ్ నగాడు వాడిన పాటనే కదరా. అరే మీరు ఫాలో అయ్యేది హిందూ మతం రా. అక్కడ యేసు ఎక్కడ ఉన్నారా? యేసు అది హిందూ సాంప్రదాయం. ఒక పని చేయండి రా, అక్కడ రోకలతో దంచుతున్నారు కదా, ఆ రోకలు తీసుకొని మీ హెడ్ల మీద మీరు దంచుకోండి రా. లేకపోతే ఆ యేసు ప్రభు నెక్స్ట్ వస్తాడంట కదా, వచ్చాడనుకో మిమ్మల్ని దంచుతారా. కరెక్ట్. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వే కాదు ఏంటిది మాకేంటిది అంటున్నాను. రే నాకు యేసు మూడవ రాక ఇవన్నీ చూసాడనుకో ఏమంటాడో తెలుసా? నేను చచ్చిపోతారా అరే, నేను చచ్చిపోతారా అరే అని అంటాడరా. అండ్ ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇప్పుడు బేసిక్ గా శేషనాగు ఇట్లా 5 పడగల పాము ఉంటది కదా, అది ఎవరి పైన ఉంటది? మన విష్ణుమూర్తి పైన ఉంటది కదా భయ్యా. బట్ క్రిస్టియానిటీలో ఇది ఉందా? బట్ ఇక్కడ ఉంది. అండ్ అంతేకాదు భయ్య, వీళ్ళు భరతనాట్యంని కూడా, అరే భరతనాట్యం పుట్టిందే భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో. మీరేంట్రా భరతనాట్యంని కూడా కాపీ కొట్టేశారు? అంటే ఏంట్రా, ఇప్పుడు శివుడు నాట్యం చేశాడు నటస్వరూపం, ఏసెక్కడ నాట్యం చేశారా? ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. పిచ్చిరా ఇది, పిచ్చి. మళ్ళీ ఈ పాస్టర్లు చేసే క్రింజ్ ఉంటది భయ్యా. లాజిక్ కి లేఖితనానికి తేడా తెలియనట్టు వీళ్ళు చేసే లేఖి పనులు చూస్తే మీరు పిచ్చి అంటారు. చూడండి, లవ్ చేస్తున్నా ఎవరిని? వీడిని. అతను లవ్ చేస్తాడు. ఏముంది ఆ పైన? యు మీన్ LGBTQ? లవ్ చేస్తున్నా ఏంట్రా? వదిలితే అక్కడే లెక్కి సెట్ ఇచ్చేలా ఉన్నాడు పాస్టర్ గాడు. వాడికి ఎవరిని? వీడిని. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. చచ్చిపోయా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. స్క్రిప్టెడ్ అది. పడిపోవడం ఎలా పడ్డాడు? స్క్రిప్టెడ్ అది, తెలిసిపోతుంది. పడేవాడు ఎప్పుడైనా సరే హఠాత్తుగా పడిపోతాడు, కానీ వీడు మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా పడ్డాడు.
లాజిక్ రా, మ్యాజిక్ ని కాదు లాజిక్ లను నమ్మండి. మ్యాజిక్ లను నమ్మే వాళ్ళు ఎర్రిపుకులు అవుతున్నారు. అంటే నా ఫ్రెండ్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం భయ్య. యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఎక్కడ నేర్చుకోవాలి అంత పర్ఫెక్ట్ గా ఆలోచిస్తే వీడి వీడియోలు సజెస్ట్ అయినాయి భయ్య. వీని దగ్గర యాక్టర్లు కమల్ హాసన్ కంటే మహేష్ బాబు కంటే మించిపోతారు భయ్య. రీసెంట్ గా అల్లు అర్జున్ అమ్మవారి వేషం వేసిండా పుష్పాలో. ఆ యాక్టింగ్ 1% వీళ్ళ దగ్గర ఉన్న యాక్టర్లతో పోలిస్తే. మళ్ళీ వీళ్ళు ఇచ్చేది 500. 500లకు కూడా అంత పర్ఫార్మెన్స్ పెండుతారంటే మామూలు పాస్టర్ లారా మీరు. అబ్దుల్ కలాం గనక బతికిండుంటే ఇలాంటి కన్వర్షన్ మీద పెద్ద యాక్షన్ తీసుకునేవాడ్రా. జంప్ అన్న రాళ్లను చూపిస్తున్నాడు దేవుడు. ఏ భయ్యా వటకాయలు చూపించట్లేదా? రాళ్లను చూపిస్తున్నాడు దేవుడు. ఎక్కడున్నాయి రాళ్ళు? మొండ మీద ఉన్నాయిరా, నా మొండ మీద ఉన్నాయి. రాళ్లను చూపిస్తున్నాడు దేవుడు. నిజమేనా? నిజమే. చెప్పు జంప్ అన్న, ఏమనిపిస్తుంది? కిడ్నీలో రాళ్ళున్నాయా? ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడయ్యా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అంటే ఇప్పుడు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు చేస్తే ఆస్కార్ ఇచ్చిండ్రు. దాన్ని ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అంటారు కదా. ఆస్కార్కి కూడా ప్రాణం ఇప్పించి అదే ఆస్కార్కి యాక్టింగ్ నేర్పిస్తారు వీళ్ళు. ఆ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. లేకపోతే మామూలు ఆర్టిస్టుల వాళ్ళు మామూలు పర్ఫార్మెన్స్ అది. Never to disturb this meeting ever again. అక్కడ ఎవరు లేరు కదా భయ్యా. బయాలజికల్లీ పిచ్చి అనేది 6 రకాలంట భయ్యా. కానీ ఆ 6 రకాల పిచ్చిల్ని 6 సార్లు కలిపినా గానీ వీళ్ళకి 1% కూడా సరిపోదు. అది అంత పిచ్చి ఉంది వీళ్ళకి. డాడీ గొర్రెలు వచ్చారు. వీళ్ళ పిచ్చిని ఒక 100 బుక్స్ ఆఫ్ పేపర్లలో కూడా డిస్క్రైబ్ చేయలేం, అంత పిచ్చి ఉంది అక్కడ. అండ్ ఐఎమ్ డిమాండింగ్ టు ది గవర్నమెంట్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండిరా. మన వీడియో అంతా రీచ్ అవ్వదురా. అది జరగాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయాలి, చేసేయండి. అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్లు చేయించే పాస్టర్లు కేవలం మన దగ్గరే ఉన్నారు అనుకుంటే మీ పొరపాటు. నార్త్ లో ఉంటారు, సౌత్ లో ఉంటారు. నార్త్ లో వీడైతే డేంజర్ భయ్యా. కాళ్ళు లేని వాడికి కాళ్ళు తెప్పిస్తారు, పరిగెత్తలేని ఆవిడకి పరిగెత్తేలా చేస్తారు. 5-10 సంవత్సరాలు వెళ్ళి వాళ్ళు పిహెచ్డీలు చేసి, డిగ్రీలు చేసి, ఎంబీబీఎస్లు, ఎండీలు చదివి, నర్సింగులు చేసి, ఫార్మసీలు చేసి. ఎందుకు? ఎర్రిపుగులా? వాళ్ళు ఎర్రిపుగులు కాదు భయ్యా, కానీ వీళ్ళు జనాలను ఎర్రిపుగులని చేస్తున్నారు. ఎందుకంటే ఆ గొర్రెలు ఎర్రిపుగులే కాబట్టి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఆన్ ఏ సీరియస్ నోట్, కన్వర్షన్ అనేది ఒక వైరస్ లాంటిది భయ్యా. ఇలాంటి కన్వర్షన్ అనేది మీకు నవ్వులాటగా ఉన్న పిచ్చి అనిపించినా కానీ ఇది చాలా డేంజర్ భయ్యా. ఇది ఒక రకమైన మోసం, ఇది ఒక రకమైన వైరస్. దీనిపైన గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోని మీరు ఎంత కుదిరితే అంత షేర్ చేయండి. అప్పుడే ఈ వీడియో అనేది జనాలకి రీచ్ అయితే కొంచెం తెలుసుకుంటారు జనాలు. అండ్ వీళ్ళు చేసిన అరాచకం అంతా ఇంత కాదు, ఈ పాస్టర్స్ చేసిన అరాచకం. దాన్ని తొందరలో ఒక రోస్ట్ ద్వారా మీ ముందర పెడతా. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసిండ్రు అనేది నా దగ్గర ఉంది, మాట్లాడుకుంటాం. అప్పటి వరకు వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. అండ్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలరా. థ్యాంక్స్, నమస్తే.